అప్పట్లో రాహుల్ గాంధీ బావగారైనటువంటి ప్రియాంక గాంధీ వాద్రా గారి భర్త అయినటువంటి రాబర్ట్ వాద్రా మీద ఆరోపణ ఏంటి? కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వందల కోట్ల విలువైనటువంటి భూమిని అప్పనంగా ఇచ్చి ఆ పైన ఆ భూమి తన చేతితో ముట్టుకోలేదు, తను చూడను కూడా చూడలేదు, ఇంకొకరికి అమ్మేస్తే 300 కోట్ల రూపాయల లాభం సంపాదించాడు అన్నటువంటిది రాబర్ట్ వాద్రా మీద వ్యవహారం. అది 300 కాదు 3000 కోట్లని ఆ తర్వాత కాలంలో విచారణలో ఇష్యూ ఎంత ఇచ్చాడు అన్నటువంటిది తేలింది. దాని మీద భారతీయ జనతా పార్టీ రైజ్ చేసుకొచ్చింది. ఆ తర్వాత ఈడీ విచారణ ఇవన్నీ కూడా నడుస్తుంది. ఏంటి భూమిని లో వాల్యూ చేసి ఇవ్వటం అన్నటువంటిది. ఇప్పుడు సేమ్ కుంభకోణం మహారాష్ట్రలో బీజేపీ గవర్నమెంట్లో ఏదైతే ఎన్సీపీ శరద్ పవార్ పార్టీ కాకుండా ఎన్సీపీ అజిత్ పవార్ పార్టీ మంత్రి చేసుకొచ్చాడు. ఇది అజిత్ పవార్ కొడుకే చేశాడు. దాని మీద ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. 1800 కోట్ల విలువైన భూమిని పార్ట్ పవార్ ఎవరైతే శరద్ పవార్ కి సంబంధించినటువంటి బంధువు అయినటువంటి అజిత్ పవార్ వాళ్ళ అబ్బాయికి 300 కోట్లకే అమ్మారట. ఇందులో ఎంఆర్ఓ సబ్ రిజిస్ట్రార్లు ఉన్నారు. వాళ్ళని ఇమ్మీడియట్గా సస్పెండ్ చేసింది ప్రభుత్వం. తాజాగా దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. పూణేలోని ముద్వా ప్రాంతంలో ఉన్న 40 ఎకరాల మహత్ వతన్ భూమిని ఎన్ఓసి పత్రం లేకుండానే అమేడియా ఎంటర్ప్రైజెస్కి అమ్మినట్టు తేలింది. అది ప్రభుత్వ భూమి అని, దాన్ని ప్రభుత్వేతర సంస్థకు అమ్మడానికి వీల్లేదంటూ రాష్ట్ర ప్రభుత్వం కూడా తేల్చి చెప్తోంది.